రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తూ జనసేన పార్టీ స్థాపించి జనసేన పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థులుగాను ఎవరైనా పోటీ చేయొచ్చు, సాధారణ వ్యక్తులు కూడా అవకాశాన్ని కల్పిస్తామంటూ పవన్ కళ్యాణ్ ఒక పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపు మేరకు ఆశావాహులు ఎవరైతే తమకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వారందరూ వచ్చి జనసేన పార్టీ కార్యాలయంలో ఏదైతే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారో స్క్రీనింగ్ కమిటీకి తమ బయోడేటాను కూడా ఇచ్చి తమ న్యాయకత్వ లక్షణాలను బయటికి తీసుకొచ్చే క్రమంలోనే చాలామంది ఆహ్వాహులు గత 13 రోజులుగా జరుగుతున్న ఈ బయోడేటా అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది వచ్చారు. అయితే మొత్తంగా ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం ఇంచుమించుగా 3000కు పైగా అప్లికేషన్లు పార్టీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి అందజేయడం జరిగిపోతే అయితే ఈ నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కానీ అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారందరూ కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నది. అయితే మనతో ప్రస్తుతం కొంతమంది పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడుగుతున్నాను. సార్ చెప్పండి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు సాధారణ ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావాలి, సాధారణ ప్రజలకు కూడా అంటే రాజకీయాలు ఎవరికి ఒక అడ్డుకట్ట కాదు, ఎవరైనా రాజకీయాల్లో చేయొచ్చు, స్థానిక సమస్యల మీద పట్టు స్థానిక సమస్యలను పరిష్కరించే విధానం ఉంటే రావచ్చని ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతమే మార్పు కోసం పెట్టిన పార్టీ ఇది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వారసులను కానీ లేకపోతే అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబల్యాన్ని చూపించుకుంటూ ఈ రాష్ట్ర సంపదని అటు అధికార పార్టీయే కాదు ఇటు ప్రతిపక్షం కూడా ఎన్నో సంవత్సరాలుగా ఏళ్ల తరబడి ఉన్నటువంటి వనరులను దోచుకోవడం అలాగే సంపదను దోచుకోవడం క్రమంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఆయన ఒకే ఒకటి చెప్పారు, ఈ పార్టీ సామాన్యుల పార్టీ, ప్రజాపక్షాన్ని నిలబడే పార్టీ అని. ఆ రోజు మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారో ఆ పిలుపుకి ఆయన ఆ మాటకి కట్టుబడి ఉన్నారనడానికి ఈరోజు ఇది ఒక నిదర్శన. ఎందుకంటే కేవలం అభ్యర్థులు అనేవాళ్ళు వారసత్వంతోటో లేకపోతే వాళ్ళకున్న అర్ధబలంతో అంగబలంతో కాకుండా సామాన్యుడిని కూడా ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసే యువకులను అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఒక మంచి నిర్ణయం ఏదో ఉందో స్వాగతిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలే స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే జనసేన సైనికులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇందులో అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మేము అనుకోవట్లేదు. కానీ ఎటువంటి అభ్యర్థికి ఇచ్చినా సరే ప్రతి జనసేన సైనికుడు కూడా అభ్యర్థి విజయానికి కృషి చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారనడానికి ఎటువంటి సంకోచం లేదు. కానీ జనసేన పార్టీ యొక్క విధి విధానాలు ఏమున్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జన సైనికులు గత 5 సంవత్సరాల నుంచి కృషి చేసిన సైనికుల్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడతాము, మీరు అప్లికేషన్ పెట్టండి, మీరు చేసిన కార్యక్రమాలు పెట్టండి, అలాగే మీరు పోరాట తత్వంగా ఉన్నటువంటి లక్షణాలు కానీ ఇవన్నీ మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు అన్నీ వాటిల్లో ఆ ఫామ్లో ఫిల్ చేసే విధంగా ఉండడం నిజంగా చాలా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక ప్రజా ఆమోద్యంగానే ఉందనడానికి ఇది ఒక నిదర్శన. అటువంటి మంచి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ, నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి అలాగే గతంలో ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్ మెంబర్గాను యువరాజ్యం జిల్లా అధికార ప్రతినిధిగాను చేసి అలాగే జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా జనసేన పార్టీ నాయకుడు కనుక పార్టీకి జెండాకి ఒక అండదండగా జెండాని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా యువకులైన మేము అందరూ కృషి చేయడం. ఈరోజు అప్లికేషన్ ఇచ్చింది కేవలం మా బయోడేటా ఫిల్ చేయడానికనే కూడా అది కూడా ఒక ఇందులో ఒక మంచి ఇది ఉంది. సో డెఫినెట్గా మేము ఇందులో ఇచ్చినటువంటి అప్లికేషన్ అభ్యర్థులు ఎవరున్నారో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ అభ్యర్థి యొక్క గుణగణాలు కానీ ఆ అభ్యర్థికి ఉన్న పార్టీ పట్ల నిబద్ధత కానీ ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటారు. కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రజామోగ్యమైన నిర్ణయాలు ఎటువంటివి తీసుకున్నా కూడా జనసేన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కేవలం జనసేన పార్టీ జెండాకే అండగా ఉండే సైనికులు మేమందరూ కూడా ఈ విధంగా సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థికి దరఖాస్తు చేసుకోవడం అన్నది రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలి పార్టీగా చరిత్రలో నిలిచిపోద్ది, రాజకీయ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోద్ది. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అని మేము అందరూ స్వాగతిస్తూ ఉన్నాం. అయితే మొత్తంగా మిగిలిన రాజకీయ పార్టీలతో చూసుకున్నప్పుడు జనసేన కొంచెం డిఫరెంట్గా యువత కూడా పెద్ద ఎత్తుగా రాజకీయాల్లోకి రావాలి, యువతకి ఖచ్చితంగా రాజకీయాలు అవసరం అనే కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పిలుపు. అయితే యువత రాజకీయాలని సమర్థవంతంగా నిర్వహించగలరా? డెఫినెట్గా అండి. యువత ఒకే ఒక విషయంలో సమర్థవంతంగా నిర్వహించలేదు. ఎందుకంటే భూ కబ్జాలు చేయడం కానీ ఇసుక దందాలు కానీ వనరులను దోచుకోవడంలో కానీ యువత సమర్థవంతంగా లేకపోవచ్చేమో కానీ ప్రజల కోసం ప్రజాపక్షాన పోరాడడం కోసం డెఫినెట్గా యువత అయితే మాత్రం ఖచ్చితంగా
ఎందుకంటే యువతలో ఒక ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి, ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగానికి చమరగీతం పాడాలనే ఉద్దేశంతో యువత అంతా రావడం నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి మేము తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మొత్తంగా యువత రాజకీయాల్లో రావాలి, అదేవిధంగా మహిళలు కూడా జనసేన పార్టీ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపి మహిళలు కూడా జనసేన పార్టీ వైపు చాలా ఇంట్రెస్ట్గా ఈ 13 రోజుల్లోనే ఎక్కువ శాతం వచ్చిన అప్లికేషన్లు కూడా మహిళల అప్లికేషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఆ మహిళలు రాజకీయాల్లోకి రావడం, అసలు మహిళలు రాజకీయాలను చేయగలరంటారా? తప్పకుండానండి. రాజకీయాల్లోనే కాదు, ప్రతి వర్గంలో ప్రతి సెక్టర్లో కూడా మహిళలు ఎంపవర్ అయితేనే దేశం బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుందని అందరికీ తెలుసు. మహిళలు ఎంపవర్ అవ్వాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు అడగకుండానే హీఈస్ ఆల్రెడీ గివెన్ 30% రిజర్వేషన్స్ ఆర్ ఎంకరేజింగ్ విమెన్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. వీళ్ళే మహిళలను ఎంపవర్ చేస్తేనే దేశం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుందని నా కోరిక. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి. నేనే అదే స్ఫూర్తిని తీసుకుని నేను కూడా ఇప్పుడు ఇవాళ అప్లికేషన్ ఇచ్చాను, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. అండ్ ఆయన ఇచ్చిన ఒక స్లోగన్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. సో విమెన్ విల్ బీ ద ప్రైమరీ మెంబర్స్ ఆఫ్ బీయింగ్ ద చేంజ్ దే వాంట్ టు సీ. దే విల్ ఫోర్ రన్ ద హోల్ ప్రాసెస్. అయితే మొత్తంగా చూసుకుంటే యువత అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున మేమేమీ తక్కువేం కాదు, మేము రాజకీయాలను సమర్థవంతంగా నిర్వహించాలని మహిళలకు ఒక వైపు కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలం, సమాజాన్ని కూడా అంత సమర్థవంతంగా మేము నిర్వహించే సత్తా మా దగ్గర ఉంది అనే విధంగానే మహిళలు కూడా కదిలి బయటికి రావడం కూడా తెలిసింది. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.